హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు యాడ్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే పవన్ మాత్రం డబ్బు గురించి ఎప్పుడు ఆరాటపడరు. పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్నా సరే పెద్దగా యాడ్స్లో నటించరు. ఇక 2022లో సుమారు 150 కోట్ల విలువైన యాడ్ ఆఫర్లను పవన్ తిరస్కరించారంటూ ఇప్పుడు న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్కు ఉన్న ఫ్యాన్ బేస్ను దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చేందుకు 2022లో చాలా కంపెనీలు ముందుకు వచ్చాయట. సాఫ్ట్ డ్రింక్స్, గ్యాడ్జెట్స్, క్లోతింగ్స్, ఫైనాన్షియల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ బ్రాండ్లు ఇలా చాలా కంపెనీలే ఆయన దగ్గరికి వచ్చాయట. కానీ ఆయన మాత్రం వద్దని చెప్పేశారట, యాడ్లన్నింటినీ తిరస్కరించారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ షాకింగ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్గా శివ 4K సినిమా ట్రైలర్లో కనిపించిన తారక్ మరీ బక్క చిక్కి కంత్రీ సినిమా టైంలో ఎలా ఉన్నాడో అలా కనిపిస్తున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ సినిమా కోసమే తారక్ ఇలా మేక్ ఓవర్ అవుతున్నాడని ఓ అంచనాకు వచ్చిన ఫ్యాన్స్ ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తారక్ మళ్ళీ మునుపటి లుక్లోకి రావాలంటూ ఎక్స్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. బాహుబలి కోసం కొన్ని రోజులు దీనికి బ్రేక్ ఇచ్చిన నవంబర్ చివరి నుంచి మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 15న RFCలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ వచ్చారు ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే ప్రియాంక రాకపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. SSMB 29 షూటింగ్ బిగినింగ్ నుంచి షూటింగ్ లొకేషన్స్కు సంబంధించిన వీడియోలను అందరితో పంచుకుంటూ వస్తుంది PC. అలాంటి SSMB 29 బిగ్ ఈవెంట్ అరేంజ్మెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో RFC పరిసరాల్లో ల్యాండ్ అయింది ఈ బ్యూటీ. దీంతో జక్కన్నలో టెన్షన్ పెరుగుతోందంటూ కొందరు కామెడీగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. నేషనల్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ మీద సంచలన ఆరోపణలు చేశారు నటుడు ప్రకాష్ రాజ్. జాతీయ అవార్డుల ఎంపిక విషయంలో పక్షపాతం కనిపిస్తోందని, అలా తీసుకున్న నిర్ణయాల కారణంగానే కొంతమందికి అవార్డులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం కేరళ రాష్ట్ర అవార్డుల జ్యూరీ కమిటీకి చైర్పర్సన్గా ఉన్నారు ప్రకాష్ రాజ్. కోలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా అవుతున్నారు బుట్టబొమ్మ పూజ హెగ్డే. ప్రజెంట్ జననాయగన్, కాంచనా 4, DQ41 సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధనుష్ హీరోగా అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నారు పూజ హెగ్డే. బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన మాధురి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫస్ట్ వీక్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తన డామినేటింగ్ మాటలతో, యాటిట్యూడ్తో వివాదాలకు కేరఫ్ అయ్యారు. కట్ చేస్తే 2 వారాల తర్వాత కంప్లీట్ కామ్ అయిపోయారు. ఈ క్రమంలోనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన 3 వారాలకే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు బయటికి వచ్చిన మాధురి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బగ్గుమంటూ కామెంట్ చేసింది. హౌస్లో తాను ఉన్నప్పుడు భరణితో తనను జత చేసి ట్రోల్స్ అండ్ వీడియోస్ చేసిన వారిని టార్గెట్ చేసి ఫైర్ అయింది. వారిపై తన స్టైల్లో విరుచుకు పడింది. రీసెంట్గా కేరామ్ సక్సెస్ మీట్కు వన్ ఆఫ్ ది స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన బండ్ల షాకింగ్ కామెంట్స్ చేశారు. పేరు తీయకుండా ఓ హీరోను విమర్శించినట్టుగా మాట్లాడారు. అయితే ఆయన స్పీచ్ టాలీవుడ్లో వివాదాస్పదంగా మారడంతో మరోసారి కిందికి దిగి వచ్చి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు ఈయన. కేరామ్ సినిమా సక్సెస్ మీట్లో తాను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది. తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదంటూ చెప్పారు. తన ఉద్దేశం అందరూ బాగుండాలని, కళామ తల్లి ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు అని తన ట్వీట్లో రాసుకొచ్చారు బండ్ల. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ ధీరజ్. గర్ల్ ఫ్రెండ్ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయిన ఈయన రీసెంట్గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్కు హైదరాబాద్లో సొంత ఇల్లు లేదని, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ మూవీ హిట్ అయితే ఆ కళ తాను నెరవేరుస్తానంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజసాబ్ సినిమా రిలీజ్ డేట్ మీద మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఖచ్చితంగా జనవరి 9న రానుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. డిసెంబర్ 25 నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుందన్నారు దర్శక నిర్మాతలు.